హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు మీకు డైమండ్ ఫినిష్లో సీజెడ్స్లో రూబీ కాంబినేషన్లో ఒక డిజైనర్ సెట్ చూపించబోతున్నానండి. అలాగే దానికి చక్కగా సూట్ అయ్యేలాగా బుట్టలతోటి బ్యూటిఫుల్ సెట్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. స్పెషల్గా డిజైన్ చేసిన బ్రైడ్ సెట్, పెళ్లి కోసం, పెళ్లి కూతురు కోసం చక్కటి ఇన్ఫ్యాక్ట్ పెళ్లి కోసం రిసెప్షన్ సెట్ లాగా డిజైనర్ పీస్ లాగా డిజైన్ చేయడం జరిగిందండి. సో ఈ సెట్ గురించి అలాగే ఈ బుట్టలు పర్ఫెక్ట్ మ్యాచ్ చేయడం జరిగింది. దీని గురించి వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈలోపు మీరు ఒకసారి మన వీడియో లైక్ చేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఎక్స్ట్రాడినరీ సెట్ అండి. డైమండ్ ఫినిష్లో బ్రాండెడ్ సీజెడ్స్ వాడి, సీజెడ్స్ ఎప్పుడు మంచి క్వాలిటీకి వెళ్తేనే ఆ బంగారానికి విలువండి. సీజెడ్స్ ఏమాత్రం తక్కువ క్వాలిటీకి కానీ లో గ్రేడ్ సీజెడ్ అంటే లోకల్ సీజెడ్స్ కానీ వెళ్ళారనుకోండి, అన్బ్రాండెడ్ సీజెడ్స్కి వెళ్ళారనుకోండి, బంగారం విలువ తీసేసిన వాళ్ళం అవుతామండి. ఆ సెట్కి మీరు కోర్స్ దాంట్లో వాడుతున్నదే డైమండ్ ప్లేస్లో మనం సీజెడ్స్ వాడుతున్నాం. ఆ సీజెడ్స్ వాడినప్పుడు ఎంత ఏమాత్రం క్వాలిటీ సీజెడ్స్లో తగ్గినా మొత్తం ఆ సెట్ వాల్యూనే తగ్గిపోతుంది. దానికంటే నేనేం చెప్తానంటేనే బెటర్ మీరు ఒక ఇమిటేషన్ సెట్ కొనుక్కోవడం బెటర్ మార్కెట్లో. సో బంగారం పెడుతున్నప్పుడు 916 బంగారంలో సెట్ చేసుకుంటున్నప్పుడు మీరు డైమండ్ ప్లేస్లో బడ్జెట్కి అనుగుణంగా సీజెడ్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు బ్రాండెడ్ సీజెడ్స్కి వెళ్ళండి. ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ బ్రాండెడ్ సీజెడ్స్కి వెళ్ళండి. సో ఆ విధంగా అటువంటి సీజెడ్స్ వాడి, ఇందులో మీరు గమనిస్తే నేను అన్ని కూడాను ఫ్యాన్సీ సీజెడ్స్ అండి. ఫ్యాన్సీ సీజెడ్స్ అంటే రౌండ్ కాకుండా అదర్ కలర్స్, అదర్ షేప్స్. సో అందులో పాన్ ఉంటుంది, మార్కీస్ ఉంటుంది, రైస్ ఉంటుంది, ఇలాగే జ్యోతి స్టోన్స్ అంటాం రైస్ లాగా. ఇలా డిఫరెంట్ షేప్స్లో మనం సీజెడ్స్ వాడటం జరిగింది. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ సెట్ అండి. నేను ఈ సెట్ ఒక డిజైనర్ పీస్ కింద, అంటే బ్రైడ్ ధరిస్తే పూర్తిగా ఒక నెక్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఆ కాస్ట్యూమ్ మీద ఒక చక్కటి పార్టీ వేర్, ఒక బ్యూటిఫుల్ సెట్ లాగా తయారవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ సెట్ డిజైన్ చేయడం జరిగిందండి. ఈ సెట్ నేను ఇన్ఫ్యాక్ట్ 80 గ్రామ్స్లో డిజైన్ చేసాం. బట్ ఇది ఒక 65-70 గ్రామ్స్ నుంచి కూడా మనం ఈ సెట్ని కొంచెం చిన్న చిన్న చేంజెస్ తోటి, ఇది పూర్తిగా నేను చాలా పెద్ద సైజ్ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు 10 ఇంచులు ఉంది. జనరల్గా నెక్కి 10 ఇంచులు అక్కర్లేదు, 8.5 సరిపోతుంది. సో పైన ఒక 2-3 పీసులు తగ్గించేసామనుకోండి, ఈ సెట్ మీకు 70 గ్రామ్స్ నుంచి వచ్చేస్తుంది. సో చక్కగా బ్రాండెడ్ సీజెడ్స్ వాడాము. అలాగే ఈ రూబీస్ ఏవైతే వాడామో ఇవి కూడాను చాలా స్పెషల్లీ క్రాఫ్టెడ్ పీసెస్ అండి. ఈ సెట్కి సూట్ అయ్యేలాగా మనం కస్టమైజ్ చేసి తయారు చేయబడ్డ రూబీ పీసెస్, సో న్యాచురల్ పీసెస్ అండి. బ్యూటిఫుల్ క్వాలిటీలో చేయటం జరిగింది. ఇంత హెవీ బడ్జెట్లో 80 గ్రామ్స్ బడ్జెట్లో మనం సెట్ చేస్తున్నప్పుడు స్టోన్స్లో ఏమాత్రం కాంప్రమైజ్ అయినా ఆ సెట్, మళ్ళీ చెప్తున్నాను, దాన్ని బంగారం విలువ తీసేసిన వాళ్ళం అవుతాం. సో బెస్ట్ క్వాలిటీ సీజెడ్స్ వచ్చినాయి, అలాగే రూబీ వచ్చింది. అలాగే పైన కూడా మీరు గమనిస్తే పర్ల్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం, ఆ బ్రాడ్నెస్, ఆ విడ్త్ తీసుకురావడం కోసం పైన కింద కూడాను పర్ల్స్ డాంగ్లింగ్స్ తీసుకున్నామండి. కింద చూసారా, చక్కటి సౌత్ సీ పర్ల్స్ తోటి, క్యాప్స్ తోటి డాంగ్లింగ్స్ ఇవ్వడం జరిగింది. దీంతో సెట్ ఎక్స్ట్రాడినరీగా డిజైనర్ పీస్ లాగా వచ్చేసిందండి. అలాగే ఈ బుట్టల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఈ బుట్టలు గమనిస్తే ఇందులో నుంచే ఈ ఫ్లవర్ ఒకటి తీసుకుని మనం దుద్దు తీసుకున్నాం కొంచెం చిన్న సైజులో. అలాగే కింద బుట్ట షేప్ కూడా మీరు గమనిస్తే మనం రెగ్యులర్గా చేసే బుట్ట కాదండి ఇది. మనం రెగ్యులర్గా కోళ్ల బుట్టలాగా మన తెలుగు అమ్మాయిలు ధరించే బుట్ట ఎలా ఉంటుందో మన తెలుగు వారు ధరించేది కోళ్ల బుట్ట. సో ఇక్కడ మీరు గమనిస్తే బుట్ట అది కాదండి, ఇది స్ట్రైట్, అంటే ఒక సిలిండర్ లాగా బుట్ట స్ట్రైట్గా ఉంటుంది అనమాట. సిలిండర్ లాగా షేప్లో బుట్ట షేప్ తీసుకున్నాం. మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి, మీకు అర్థమైపోతుంది. అలాగే కింద గమనిస్తే రైస్ పర్ల్స్ తోటి గుట్ట పూసల్లాగా, అంటే దీని మీదకి మ్యాచ్ అవ్వాలి, విడిగా ఇవి ధరించినా అంతే బ్యూటిఫుల్గా ఉండాలన్న ఉద్దేశంతో ఇవి ఒక 20 గ్రామ్స్లో 22 గ్రామ్స్లో మనం బుట్టలు డిజైన్ చేసాం. మీడియం సైజ్ తీసుకున్నాం. ఈ పర్ల్ ఎలివేషన్ ఇవ్వడం తోటి బుట్ట పెద్ద సైజు కనపడుతుందండి. విడ్త్ వచ్చేసింది, పొడుగు వచ్చింది. అలాగే
సో ఇంత బ్యూటిఫుల్ సెట్ మీద ఇలా ఎక్స్ట్రాడినరీ బుట్టలు ధరిస్తే ఆ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక డిజైనర్ లుక్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా బ్రైడ్కి. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ సెట్ తోటి బ్యూటిఫుల్ బుట్టలతోటి ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఈ సెట్ ఎలా నచ్చిందో కూడా తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.